ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ, మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకు వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన చేసి నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. మత్తయి సువార్త 11వ అధ్యాయం 27వ వచనము. సమస్తము నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి కాక ఎవడును కుమారుని ఎరగడు, కుమారుడు కాకను కుమారుడెవనికి ఆయనను బయలుపరచుద్దేశించిన వాడు కాకను మరి ఎవడను తండ్రిని ఎరగడు. ఆమెన్. దేవుడు వాక్య భాగం దీవించిన కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే సమస్తం నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి కాక ఎవడను కుమారుని ఎరగడు, కుమారుడు కాకను కుమారుడెవనికి ఆయనను బయలుపరచుద్దేశించిన వాడు కాకను మరి ఎవడను తండ్రిని ఎరగడు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వచనంలో, నీ కుమారుడు నిన్ను మహిమపరచున్నట్లు నీ కుమారుని మహిమపరచు. నువ్వు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్యజీవమును అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదన ఆయనకు అధికారం ఇచ్చితివి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10-11వ వచనంలో, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున ఒప్పుకున్నట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమే యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించును. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం, ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడు దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 15వ వచనం, తండ్రి నన్ను ఎలాగును ఎరుగును, నేను తండ్రిని ఎలాగ ఎరుగుదును, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు నా గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. యోహాను సువార్త 17వ అధ్యాయం 6వ వచనం, లోకం నుండి నువ్వు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని, వారు నీ వారైండ్రి, నువ్వు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యం గైకొని ఉన్నారు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు, కుమారుని ఒప్పుకొనువాడు తండ్రిని అంగీకరించువాడు. చివరిగా ఒక మాట, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం, మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారము సత్యవంతులైయున్నాము. ఆయన నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుల ప్రేమగల దేవసేనని మీరు ఇచ్చిన వాక్యతనాన్ని బట్టి ప్రభుత్వం కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీ కుమారుని ఎరిగి నిన్ను మహిమపరిచేవారంగా నిన్ను కనపరిచేవారు శక్తిని మాకు బలాన్ని అనుగ్రహించి మీ ప్రేమ కృపలు బలపరిచి స్థిరపరిచి ఈ చిత్తాన్ని మా జీవితంలో జరిగించామని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.